హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోచు హోమ్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు కారపూస తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. ఈ కారపూసను ఇంట్లో ఉన్న వాటితోటే క్షణాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లల స్నాక్స్ బాక్స్ లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా సాల్ట్ వాటర్ ని కలపడం కోసం ఒక బౌల్ ని తీసుకొని బౌల్లో వాటర్ ని పోయండి. వాటర్ మొత్తం పోసిన తర్వాత ఒక 2 స్పూన్ల సాల్ట్ ను వేసి ఒకసారి బాగా కలిపి వాటర్ ని టేస్ట్ చేయండి. వాటర్ లో ఉప్పు కరెక్ట్ గా సరిపోతే ఇక పిండిలో సాల్ట్ వేయాల్సిన పని లేదు. ఇలా వాటర్ లో ముందుగానే సాల్ట్ ని కలుపుకోవడం వలన ఉప్పుని చెక్ చేసుకోకుండా పిండి వంటలను ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిండిని కలపడం కోసం బౌల్ ని తీసుకొని అందులో జల్లెడను పెట్టి శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లెడ పట్టుకోండి. నేను ఇక్కడ 1 కేజీ శనగపప్పుకి 2 కేజీల బియ్యం వేసి పిండిని పట్టించాను. అదే మీరు శనగపిండిని గనక తీసుకున్నట్టయితే 1 కప్పు శనగపిండికి 2 కప్పుల బియ్యం పిండిని వేసి పిండిని కలుపుకోండి. నేను వీడియోలో ఒక 4 కప్పుల పిండిని తీసుకున్నాను. 4 కప్పుల పిండి అంటే 1 కేజీ వరకు ఉంటుంది. పిండి మొత్తం జల్లెడ పట్టాక ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేయండి. 1 కేజీ పిండికి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది. అలాగే అరచేతిలో 1 స్పూనున్నర వామను వేసుకొని నలిపి పిండిలో వేసుకోండి. వామ వేసిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి కొద్ది కొద్దిగా సాల్ట్ కలిపిన వాటర్ను వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. పిండి మొత్తం చక్కగా కలిసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ ని సిద్ధం చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పొయ్యండి. ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇలా సన్నని కారపూస బిళ్ళను తీసుకొని మిషన్ కి సెట్ చేసి చేతికి కొద్దిగా వాటర్ ని తడుపుకొని కలిపి పెట్టిన పిండిని రోల్ చేస్తూ కారపూస చేసే మిషన్ లో పెట్టండి. ఆయిల్ హీట్ అయ్యాక మిషన్ ని ప్రెస్ చేస్తూ ఆయిల్లో కారపూసను వేయండి. ఇలా కారపూసను వేయగానే కలపకుండా ఒక 5 నిమిషాల తర్వాత కలిపితే కారపూస విరిగిపోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్లో బబుల్స్ మొత్తం తగ్గితే కారపూస చక్కగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత లైట్ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా కలిపి పెట్టిన పిండినంతా ప్రెస్ చేస్తూ కారపూసలా వేసుకొని టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కారపూస తయారీ విధానాన్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారా? నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.